ఇప్పుడు మీరు చూస్తున్నది రిచికిషన్ మల్చింగ్. ఇది 25 మైక్రాన్స్ మల్చింగ్. ఇది సూర్యాపేట జిల్లాలో రామన్నగూడెం మండలంలో గండ పుల్లయ్య గారు గత ఆగస్టు 2025లో వేసిన మల్చింగ్ అది. అయితే ఇప్పుడు దాదాపు 9.5-10 నెలలు తర్వాత పంట తర్వాత ఈ మల్చింగ్ తీస్తున్నారు. 9/6/2026 నాడు ఈ మల్చింగ్ తీస్తున్నారు. అయినా కానీ చెక్కు చెదరకుండా ఈ మల్చింగ్ ఈజీగా తీసివేయగలుగుతున్నారు. అది దీనివల్ల రైతులకు చాలా మంచి లాభం జరుగుతుంది, తక్కువ కూలీలు పడుతున్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరన్నా మీది? నా పేరు దండ పుల్లయ్య. ఏ ఊరన్నా? రామన్నగూడెం మండలం ఆత్మకూరియస్, జిల్లా సూర్యాపేట. సూర్యాపేట. ఇప్పుడు మీరు ఏ పంట వేసిండ్రన్నా? మిర్చి పెట్టినా నేను. ఎన్ని ఎకరాలు వేసిండ్రన్నా? 2 ఎకరాలన్నర. 2 ఎకరాలన్నర వేసిండ్రా? ఇప్పుడు మల్చింగ్ ఇటు ఎక్కడ తెచ్చిండ్రన్నా? మల్చింగ్ మన నల్గొండ సర్లా కృషి కిసాన్ మల్చింగ్ వేసిండ్రు. ఇప్పుడు ఎప్పుడు వేసిండ్రన్నా మీరు మల్చింగ్? ఆగస్టు 25 తెచ్చి. ఆగస్టు 25 నుంచి ఇప్పటి వరకు మీకు ఎట్లుందన్నది మల్చింగ్ కవర్ గిట? మంచిగా ఉంది. గింత కూడా డ్యామేజ్ కాలేదు. పేపర్ నీట్గా ఉంది. కలుపు కూడా పుట్టలేదు. మాకు మంచి అనిపించింది. దీన్ని రైతులు వాడుకోవచ్చు. ఈ మల్చింగ్ తీస్తా అంటే కూడా ఇంత డ్యామేజ్ కాకుండా అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి మంచిగా పొరలు పోకుండా వస్తుంది. ఓకే. ఈసారి మళ్ళీ మీ తోటి రైతులకు గిట వేసుకోమని చెప్తారా? వేసుకోమని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు వాడుకోదగిన పేపర్ ఇది. మంచిగా ఉంది. పేపర్ కూడా మందంగా ఉంది, మంచిగా ఉంది, ఖరాబ్ కాకుండా బాగుంది. దీన్ని వాడుకోవచ్చు. ఓకే అన్న. నాకైతే మంచి అనిపించింది. అందరికి కూడా మంచిగా ఉంటుంది. వాడుకుంటే నేను రైతు పరంగా చెప్తున్నాను కాబట్టి మంచిగా ఉంటుంది.